నమస్తే. నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, అలాగే వాస్తు మరియు జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాన గురువు గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ఆయన ఆధ్వర్యంలో శ్రీచక్రార్చన, అదేవిధంగా సుదర్శన హోమం కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఫ్లోరిడా స్టేట్లో టాంపాలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా గురువు గారిని ఆన్లైన్లో అపాయింట్మెంట్ కొరకు లేదా వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు గురుగారు, చాలా మంది స్త్రీ చక్రం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది మనకి అని చెప్తూ ఉంటారు కదా, కుటుంబం అంతా చల్లగా ఉంటారని. అసలు ఈ స్త్రీ చక్రం విశిష్టత ఏంటి? ఈ స్త్రీ చక్రం పెట్టుకోవాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి? సో ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో అమెరికాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఉదయం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ ఉరుకులు పరుగుల జీవితంలో నడిచిపోతూ ఉంటుంది. సో ఇలాంటి వారు ఇది ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అంటారు? శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీషాది సమస్త భూత జననీ మంచే శివాకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీ చక్రం, శ్రీ యంత్రం రెండు, ఈ రెండు అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎవ్వరు పడితే వాళ్ళు ఇంట్లో పెట్టుకొని అర్చన చేయడానికి అర్హత ఏమాత్రము లేదు. పెట్టుకోవడానికి అర్హత లేవు. ఓకే. పంచదశి, షోడశి అనేటువంటిది పూర్ణ దీక్షాపరులు అంటే మాలాంటి వాళ్ళు మాత్రమే అర్హత. అందరికీ శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి అర్హత ఏమాత్రము లేదు. నాకు కూడా పంచదశి, షోడశి యంత్రం నేను ఇంట్లో పెట్టుకోలేదమ్మా. ఇంత అగ్నిస్తంభన చేస్తాను, ఇంత అనుష్ఠానం చేసుకుంటూ కూడా కొన్ని నియమాలు ఉంటాయి మాకు. అంటే ఒక మనిషిని నేను కించపరచట్లా. మా ఇంట్లో నేను నా భార్య ఉంటాం. ఆమె స్త్రీలకి ప్రతి నెల ఋతుక్రమం వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు ఆ 4 రోజులు ఆమెకి అసలు మాకు సంబంధం ఉంటుంది. ఆమె వేరే గదిలో ఉంటుంది. ఆ 4 రోజులు ఇంట్లో వంట విధానం అంతా మేమే వంట చేసుకోవడం, మేము భోజనం చేసుకున్న తర్వాత ఆమెకు భోజనం పెట్టడం. 4 రోజు మేము మళ్ళీ యజ్ఞోపీతం మార్చుకుంటాం. 5వ రోజు ఆమెకి ఇంట్లో మళ్ళీ వంట చేయడానికి అర్హత. ఆ విధానం అనేటువంటి మాకు అనువంశికంగా వస్తుంది కాబట్టి నేను ఇంట్లో శ్రీచక్రం పెట్టుకోగలిగా. ఇవాళ ఉన్న వాతావరణంలో ఇబ్బంది రాగానే స్నానం చేస్తున్నారు, బీరువాలోంచి చీర తీస్తున్నారు, తల స్నానం చేస్తున్నారు, కట్టుకుంటున్నారు, వంట చేస్తున్నారు, అదే ఉప్పు, అదే కారం, అదే పప్పు, అన్నీ అవే. మళ్ళీ 4వ రోజు ఏం చేస్తున్నారు? మళ్ళీ స్నానం చేస్తున్నారు, మళ్ళీ బీరువాలోంచి ఇంకో బట్టలు తీసుకొస్తున్నారు, మళ్ళీ అదే ఉప్పు, అదే కారం. ఈ మొత్తం అంత కలగలిపోయింది కదమ్మా. శ్రీచక్రము అంటే ధనానికే ఇంధనమైనటువంటి శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో ఉండటం. తీర్థరాజము, పక్షిరాజము, యంత్రరాజము అంటారు. శ్రీచక్ర సింహాసనే అమ్మవారు శ్రీచక్రాన్ని సింహాసనంగా వేసుకుని ఇంట్లో కూర్చుంటుంది. ఇంట్లో ఇటువంటి అశుచి ఉన్నప్పుడు మనం ఇంట్లో శ్రీచక్రం పెట్టేస్తాం, ఇచ్చేస్తామంటే అది మనకి ఎంతవరకు యోగం అనేటువంటి ఒకసారి మనకు మనం తెలుసుకోవాలి. నేను అయిన వాళ్ళు కాని వాళ్ళు శ్రీచక్రంలో 2 రకాలు ఉంటాయి మళ్ళీ. ఒకటి మేరువు, 2 యంత్రము. యంత్రము కొంతమంది దేవతార్చనలో పెట్టుకుంటారు మా ఇళ్ళల్లో, మేరువు కొంతమంది చక్ర విధానంలో పెట్టుకుంటారు. కానీ సామాన్యులు ఎవ్వరూ కూడా శ్రీచక్ర యంత్రము కావచ్చు, మేరువు కావచ్చు ఇంట్లో పెట్టుకోవడానికి ఎలాంటి అర్హతలు లేవు. మరి ఎలా? శ్రీచక్రం అనేటువంటిది లోహ సదృశం కాకుండా ఉండేటువంటిది ఒక యంత్రాన్ని మనం ఇంట్లో స్థాపన పెట్టుకోవచ్చు. అంటే మనకు లోహ సదృశం కానిది అని అంటే ఇప్పుడు మనకు ఇంట్లో పెట్టుకునే రాయిదో లేదంటే మరకతము, పంచలోహాలను, వెంటనే బంగారం,
అయితే ఏ లోహము కాకుండా ఉండేటువంటివి మనకు చిన్న చిన్న పటాలు లాంటివి దొరుకుతుంటాయి. అవి కొంతమంది ఇంట్లో దానికి అలా పెట్టుకుంటే దోషం లేదు. ఒక ఫోటో పెట్టుకుంటే ఏంటి ఉపయోగం? దీనికోసం అని చెప్పి నేను కొంచెం సాధన చేసి ఒక శ్రీ యంత్రాన్ని రెడీ చేశా. దానికి మొత్తం సువర్ణ ప్రాకారం ఉన్నట్టుగా హరిద్ర విధానంతో దాన్ని ఒక జాగ్రత్తగా దాన్ని బిందు త్రికోణం జాగ్రత్తగా నేను తయారు చేసి దానికి 1,05,400 వరకు ఉన్నటువంటి బీజాక్షర సంపుటిని దాంట్లో నిక్షిప్తం చేసి అది అందిస్తున్నాం అందరికీ. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా అందులో నిక్షిప్తం సుమారుగా మనకు అది ఒక 9 రోజుల నుంచి 10 రోజుల సమయం పడుతుంది నిక్షిప్తం చేసి ఇవ్వడానికి. దాన్ని ఆ రకంగా 1,05,400 బీజాక్షరాలని నిక్షిప్తం చేసి ఒక దేవాలయ ప్రతిష్ఠ ఏ రకంగా అయితే చేసేటప్పుడు ధాన్యాధివాసాలు ఇవన్నీ ఉంటాయో ఆ రకంగా పూర్తి స్థాయిలో నిర్వర్తించేసిన తర్వాత 8-9 రాత్రులు అయిన తర్వాత వారికి అది అందిస్తున్నాము. అది ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏమిటి? ధనానికే ఇంధనం. దానికి ప్రతి మనిషికి కూడా 16 నామాలు ఇస్తున్నానమ్మా. ఎన్ని? 16 నామాలు ఇస్తున్నాను. ఈ 16 నామాలతో ఆ శ్రీచక్రం ఆ యంత్ర చిత్రపటం ఇంట్లో పెట్టుకొని ఉదయమా సాయంత్రమా కుదిరినప్పుడు ఆ 16 నామాలతో పసుపు, కుంకుమ, పుష్పాలు అమ్మవారి దగ్గర వేసి పండో ఫలమో పటికి బెల్లం నివేదన పెడితే చాలమ్మా. ఈ 16 నామాలు ఏమిటి అంటే ఈ ప్రపంచం మొత్తంలో మనిషికి ఏది అవసరమో ఏది అనవసరమో ఏది తీసేయాలో ఏది ఉంచాలో ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు అన్నీ కూడా 16 నామాల్లోనే నిక్షిప్తమై ఉంటాయి. అంత విశేషమైనటువంటిది. ఆ 16 నామాలు కూడా నేను వాళ్ళకి అందివ్వడం కూడా జరిగింది చాలామందికి. కాబట్టి ఇంట్లో ఎవరైనా శ్రీచక్రాన్ని పెట్టుకుందాం అనుకుంటే ఒక క్షణం ఆలోచించడం చాలా మంచిది. లోహ సదృశం కానటువంటిది ప్రత్యేకంగా ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని రాసి కింద సదైవీం సంపదమాప్నోతి అనేటువంటిది కూడా రాసి ఆ శ్రీచక్రం అనేటువంటిది ధనానికి ఇంధనం శ్రీ మహాలక్ష్మి కనుక ఏ విధానాన్ని అనుసరించి ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ధనం అనేటువంటిది ఉప్పొంగుతూ ఉంటుంది. ఆ ధనం అనేటువంటిది ఆకర్షిస్తూ ఉంటుంది. ధనాన్ని అది ఆకర్షించాలంటే ఏ విధానంలో ఉండాలనేటువంటి దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి దాన్ని ఒక విధానాన్ని రెడీ చేసి అది అందిస్తున్నానమ్మా. దాన్ని ప్రతి మనిషి ప్రతి ఇంట్లోకి తెప్పించుకోవచ్చు. అంతేకాని స్త్రీ యంత్రాన్ని శ్రీచక్రాన్ని మాత్రం ఇంట్లో ఉంచుకోవడం అనేటువంటిది సర్వదా శతధ అనేకధ అపరిమితధ అత్యంత ప్రమాదకరం. కాబట్టి యంత్రముని లోహ సదృశమైన యంత్రమును అలాగే ఈ యొక్క శ్రీచక్రం ఉండేటువంటిది ఆ శ్రీచక్రం లోహ సదృశంలో ఉండేటువంటి మేరు కావచ్చు శ్రీ యంత్రం కావచ్చు ఇంట్లో దయచేసి ఎవరు పెట్టుకోకండి. మీకు పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన కనుక ఉన్నట్లయితే చక్కగా మొత్తము కూడా సువర్ణ ప్రాకారము వలె హరిద్ర విధానంలో ధనాన్ని జనాన్ని ఆకర్షించేటువంటి రీతిలో శ్రీ యంత్రాన్ని రెడీ చేయడం జరిగింది. దాంట్లో 1,00,000 బీజాక్షర సంపుటి చేసి అది అందించడం జరుగుతుంది. ప్రేమ అనేటువంటిది ఇంట్లో పెట్టుకోండి. చక్కగా 16 నామాలు ఇస్తాను, వాటిని అర్చన చేసుకొని పండు ఫలము నివేదన పెట్టుకోండి. అది ఆజన్మాంతం అనేక వైశేషిక సుఖ సౌభాగ్యాలన్నీ కూడా అది ఆ యంత్రం మీ అందరికీ కూడా అందిస్తుంది. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర. సో చూసారు కదా, అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజల కోసం ప్రత్యేకంగా గురువుగారు ఎన్నో విషయాలు విశేషాలు తెలియజేశారు. అదేవిధంగా గురువుగారి ఆధ్వర్యంలో శ్రీ చక్రార్చన అదేవిధంగా సుదర్శన హోమం కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించగలరు. అలాగే గురువుగారిని వ్యక్తిగతంగా కలవాలన్నా అదేవిధంగా ఫోన్ లో కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ కార్యక్రమం ఫ్లోరిడా స్టేట్ లో టాంపా సిటీలో జరుగుతున్నాయి.